గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనం 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇప్పుడు కూడా చూస్తుంది ఎవరినంటే విజయమ్మని. విజయమ్మ బైబిల్ అవును. పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మా బిడ్డను ఆశీర్వదించండి, నా కొడుకుని ఆశీర్వదించండి అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగారు. అవును. కానీ 2024 వచ్చేదానికి కట్ చేస్తే విజయమ్మ మాయమైపోయింది, అమెరికా వెళ్ళిపోయింది, ఎక్కడా కనపట్టలే. కానీ ఆమె ప్లేస్ లో విమలమ్మ వచ్చింది ఈ మధ్య కొత్తగా. ఈ హ్మ్. విమలమ్మ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త. మేనత్త. మేనత్త కంపల్సరీ ఏంటంటే మన మేనకోడలను కానీ మేనల్లుడిని కానీ కొంచెం ఎక్కువ ప్రేమే ఉంటుంది మామూలుగా చూసుకున్నా సరే. ఎందుకంటే అన్న అవును. పిల్లలు తమ్ముడు పిల్లలు అంటే మేనత్తలకు ఎప్పుడూ ఎక్కువ ప్రేమే. కానీ ఈమెకేంటో సార్, మేనల్లుడు అంటే మాత్రం విపరీతమైన ప్రేమ ఉంది, మేనకోడలు మాత్రం దూరంగా పెడుతుంది. అంటే ఈ ప్రేమ అధికారంతో ఉన్న మేనల్లుడు వల్ల వచ్చిందా, అధికారం లేక ఆశ్రయం లేక రోడ్లు పడిన మేనకోడలను దగ్గర తీసుకున్న ఏమొస్తుందని చెప్పి ఆమె దూరం పెడుతుందా? ఎందుకంటే ఆమె చేస్తున్న కామెంట్లు కూడా చూస్తుంటే ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద ఆమెగా ఇద్దరికి బుద్ధి చెప్పేటట్టు లేకపోతే సర్ది చెప్పేటట్టు ఎక్కడ లేదనమాట. జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు కుటుంబ పరువు తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తున్నావు అన్నట్టు షర్మిల గారిని చాలా ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తా ఉన్నారు. బయట వాళ్ళు కామెంట్ చేస్తే పర్లేదు కానీ సొంత కుటుంబం వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేస్తున్నారంటే అధికార దాహానికి ప్రజలైనా లేకపోతే ఇలాంటి చుట్టాలైనా ఎంత లొంగిపోతారనడానికి ఒక ఉదాహరణలా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఖచ్చితంగా అదే. అధికారం ఎవరి దగ్గరుందో వాళ్ళకి కొమ్ము గాయటం అనే విషయంలో ఈ విమలమ్మ ఖచ్చితంగా దాన్నే ఆవిడ పునికి పుచ్చుకొని వచ్చింది. లేకపోతే ఆవిడ ఎవరికి దగ్గరండి? హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, ఈ విమలారెడ్డి. సొంత మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి, మేనకోడలు షర్మిలారెడ్డి, ఇంకో మేనకోడలు సునీత. మరి ఈ అవినాష్‌ని వెనకేసుకొస్తుంది ఏమిటి? అవినాష్ ఎక్కడి నుంచి వచ్చాడు? అవినాష్ వాళ్ళను వైఎస్ భారతి వాళ్ళ రూట్ ఒకటి వేరేగా ఉంది. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి, సునీత రెడ్డి వీళ్ళ రూట్ వేరేగా ఉంది. ఈ రూట్‌లో ఈవిడుంది. ఎవరికి దగ్గర? అవినాష్‌ని అంత వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డికి అంత అధికారం మీద ఎంత మక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ఏవడుకున్నట్టుంది. ఇంకా చూడండి, షర్మిలని చాలా అవమానకరంగా కూడా మాట్లాడింది. కొంగు చాచి అడుక్కుంటోంది అని. అదేనా చేసింది? మరి అట్ట అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఈవిడ పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు ఏం బట్టి అడుక్కున్నారమ్మా విమలమ్మ? జగన్మోహన్ రెడ్డి కోసం అడుక్కుంటే ఓకేనా? అదే షర్మిలారెడ్డి స్వయంగా వచ్చి తానే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడితే దాని మీద మాత్రం ఇలాంటి వెటకారపు మాటలు మాట్లాడతావా? ఏముంది ఇందులో? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన యొక్క బాధ, దుగ్ధ ఆమెలో ఏ కోశాన ఉన్నట్టుగా ఏం కనిపించడం లేదు. అధికారం కోసం ఓ నలుగురిని ఏసేసినా పర్వాలేదు అనే మా ఒక కోణం విమలారెడ్డిలో కనిపిస్తుంది. అధికారం మనకి దగ్గర నిలబడాలంటే 10 మంది చచ్చినా పర్వాలేదు. మన మన కుటుంబంలోనే ఒక ఇద్దరిని ఏసేసినా పర్వాలేదు. శవ రాజకీయాలు చేయటం కోసం ఒక శవాన్ని మనమే మన కుటుంబంలో సృష్టించుకున్నా పర్వాలేదు అనే లాంటి ఒక కోణం ఆమెలో కనిపిస్తా ఉంది. వయసు వివేకానంద రెడ్డి చనిపోయిన బాధ గాని, ఆ హంతకుడు ఇంకా పట్టుబడకుండా బయటనే తిరుగుతున్నాడు అనే దుగ్ధ గాని ఆవిడలో ఏ కోశాన్ని లేదు. చంపిన వాళ్ళు బయట తిరుగుతున్నారని చెబుతుంది కానీ సిబిఐ ఏం చెబుతోంది? మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కుర్రుమని హైదరాబాద్ నుంచి పారిపోయి కడపలో దాక్కుంటే కడపకు సిబిఐ బయలుదేరితే మార్గ మధ్యంలోనే తల్లిని అస్వస్థతకు గురైన తీసుకెళ్లి కర్నూలులో ఒక డకోరా హాస్పిటల్లో ఆవిడ్ని కనీసం ఈసీజీ మిషన్ కూడా లేని హాస్పిటల్లో చోట పెట్టి దాని చుట్టూతా పోలీసుల్ని పెట్టి సిబిఐని లోపలికి రాకుండా చేస్తే ఆ రోజు వచ్చింది విమలారెడ్డి. ఆ రోజు వచ్చి సునీతని ఆడిపోస్తుంది. సునీత నీ వల్ల కాదా ఈ అవినాష్ రెడ్డి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, అసలు సిబిఐకి ఎంక్వైరీ ఎవడు అడగమన్నాడు నేను అంటే? వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయాడు. ఆయన సునీతకి స్వయాన తండ్రి. మీకు తమ్ముడు కాకపోవచ్చు, మీకు అన్న కాకపోవచ్చు, రాజశేఖర రెడ్డి మరణం పట్ల కానీ వివేకానంద రెడ్డి పట్ల మరణం పట్ల కానీ మీకు ఏ కోసమైనా మీకు ఏమి బాధ ఇది లేకపోవచ్చు. కానీ కూతురికి ఉంటుంది కదా, కూతురికి ఆ మాత్రం ఉండదా? ఎందుకు అడగదు? వయస్సు అవినాష్ రెడ్డి నేను విషయం ఏం చేశావు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను అడుగుతూ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటని సునీత రెడ్డి ఒకసారి చెప్పింది.
ఏంటమ్మా నువ్వు తేప అవినాష్ రెడ్డి అని వస్తావు, కావాలంటే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతాడు, మాకు 14 సిబిఐ కేసులు ఉన్నాయి, ఇది ఇంకో 15వ అవుద్ది, అంతగా ఇంకేదో కావాల్సి వచ్చిందని అంటే ఈ హత్య కేసు నీ మీదకి, నీ భర్త రాజశేఖర్ రెడ్డి మీదకి నెట్టేసి మిమ్మల్ని లోపల పెట్టించగలని జాగ్రత్త అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనే విషయాన్ని సునీత చెప్పిందా? మరి ఆ రోజు మాట్లాడలేదే ఈ విమలారెడ్డి. అమ్మా సునీత, అయ్యా జగన్మోహన్ రెడ్డి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇలా ఉండకూడదయ్యా, ఏదో కొంత న్యాయం చేయని చెప్పాల్సింది కదా. వివేకానంద రెడ్డి హత్య మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక సిట్ వేసింది. ఆ సిట్ని పనిచేయనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపేసి సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. ఇక తర్వాత ఎన్నికలు కూడా ముంచుకొని వచ్చాయి. ఆ ఎన్నికలు ముంచుకొని వచ్చిన తరుణంలో ఈ సిట్టు కానీ ఇప్పుడు దాన్ని ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఏవి వెంకటేశ్వరరావు కొద్దిగా ఏదో ఆధారాలు సంపాదించినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. తర్వాత సిబిఐ కూడా ఆయన చెప్పాడు, మీకు కావాలంటే నేను ఆ విషయంలో నేను హెల్ప్ చేయగలను, నా హెల్ప్ మీరు కావాలంటే తీసుకోండి అని. కానీ సిబిఐ వాళ్ళు అదేం పట్టించుకోలేదు, వాళ్ళ కోణంలో వాళ్ళు చేసుకున్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారిన దగ్గర నుంచి ఎవరెవరు ఉన్నారు కల్పించి మొత్తం తెచ్చారు. మొన్ననే అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ఒక ఆయన ఏం మాట్లాడాడండి, ఇందులో ఆ పాత్ర అంతా ఎర్రగంగిరెడ్డి వాళ్ళది వీళ్ళది శివశంకర్ రెడ్డి వీళ్ళది ఉంది, కానీ అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు, అక్కడ రక్తం మడుగుని ఆధారాన్ని కుడిపేస్తుంటే ఆ అని నోరు తెచ్చుకుని ఆ నుంచొని ఉన్నాడు, అంతకు తప్ప ఏం చేయలేదు అని చెప్పాడు. ఒక ఎంపీ స్థానంలో 2 సార్లు ఎంపీ అయిన వ్యక్తి ఇది ఇలాగా నోరు తెచ్చుకొని నుంచొని ఉన్నాడంటే నమ్మటానికి నోట్లో చాక్లెట్ పెట్టుకునే పిల్లాడు కూడా రెడీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఇప్పుడు విమలారెడ్డి కూడా షర్మిల మీద కామెంట్స్ చేయటం కోసం బయటకు వచ్చింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుందని బయటకు వచ్చింది తప్ప ఆవిడకి వేరే ఏం ఇంట్రెస్ట్ లేదు. ఆవిడ కావాలంటే షర్మిలనైనా తిట్టుద్ది, సునీతనైనా తిట్టిద్ది, ఇట్లాంటి పిల్లల్ని కానీ ఎందుకు కని చచ్చావని విజయమని తిట్టమన్నా కూడా తిట్టుద్ది. అలాంటి పరిస్థితుల్లో ఉంది విమలారెడ్డి ఇప్పుడు. దానికి అంతటి కారణం ఏంటి? అధికారం చేజారిపోతుంది. ఈ అవకాశాన్ని ఏది ఇప్పుడు షర్మిలారెడ్డి ఏం చేస్తుంది, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసునే ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఎందుకు? కడపలో ఆవిడ ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి. కానీ ఈ ఒక్క విషయాన్ని ఆ కడప వాస్తవ్యులు వరకే తీసుకోవటం జరగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో అది నమ్మి ఓటేశారు చూడు, వాళ్ళందరూ రిపెంట్ అయ్యి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడే అవకాశం ఉంది. దాన్ని కోసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిలక పలుకులన్నీ ఆవిడతో పలికిస్తూ ఉన్నాడు. షర్మిలనైనా కూడా ట్రోల్ చేయించడానికి సిద్ధపడిపోయిన జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి పనులు చేయడాన్ని మనం ఏమన్నా రాసి పెట్టి ఇవ్వగలమా? అలాంటిది ఏమున్నది కదా. కాకపోతే ఆవిడ కూడా బుద్ధి ఉండాలిగా, ఎవరి మీద మాట్లాడుతున్నాం. అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లవాడు, మీకంటే 10 సంవత్సరాలు చిన్నవాడు, వాడి మీద ఎందుకు పడతారు అని షర్మిలని సునీతని ఆవిడ నోరు మూసుకొని ఇంటికి పోండి, కుక్కిరి పేర్లు అలా వంటగదిలో పడి ఉండండి అన్నట్టుగా మాట్లాడుతా ఉంది. ఇదేనా ఆవిడ మాట్లాడాల్సిన మాట? అవినాష్ రెడ్డి ఎంత దూరం, ఈ వైఎస్ షర్మిల ఎంత దగ్గర, ఈ వరసలు కూడా మర్చిపోయింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చినట్టల్లా ఆడటం తప్ప ఆవిడ వేరే పని ఏమీ చేయట్లా. షర్మిల కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఆమెకి ఏంటంటే వాళ్ళ కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వర్కులు కంటపెట్టారు, దానివల్ల బాగా డబ్బులు సంపాదించారు, అందుకే జగన్మోహన్ రెడ్డికి ఆమె సపోర్ట్ చేస్తుందని మాట్లాడుతుంది. అలాంటివి ఉండకుండా ఎందుకుంటాయండి? ఇప్పుడు షర్మిల కూడా మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం ఎందుకు సంభవించింది? దానికంటే ముందు ఆవిడ వైఎస్ఆర్టీపీ పెట్టడం ఎందుకు సంభవించింది? దానికంటే ముందుగా ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తానా అంటం ఎందుకు సంభవించింది? ఇద్దరి మధ్య ఆస్తుల గొడవ ఒకటి ఉంది అని బయటకు పుకార్లు ఎందుకు వచ్చాయి? ఇది నా స్వార్జితం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆర్థిక నేరాల్లో ఈ ఏదైతే సంపాదించాడో అనే బయటకు చెప్పుకుంటున్నారో దాంట్లో వాటా అడగటం మూలానే కదా ఇదంతా జరిగింది. అంటే తిరిగి తిరిగి ఇది ఎక్కడికి వస్తుంది అంటే ఆ కుటుంబం మొత్తమే అధికారం కోసం, దాంట్లో వచ్చే లాభాల కోసమే పనిచేస్తా ఉంది తప్ప వేరే ఏమీ లేదు.
రాజశేఖర్ రెడ్డి మహానేత మహానేత అని చెప్పుకున్నా మరి ఆయన కొడుకే జగన్మోహన్ రెడ్డి అంత ఆర్థిక నేరాలకి పాల్పడుతూ ఉంటే ఆపవలసిన వాడు ఎందుకు ఆపలేదు? అలా ఆపని వాడు మహానేత ఎలాగవుతాడు? అక్కడ ఆ ఆ చెట్టుకు కాసిన ఈ కాయలన్నీ వేరే రకంగా ఎలా ఉంటాయి? నిమ్మ చెట్టుకి నారింజ కాయలు కాయవు కదా. అలాగనే ఇది కూడా అయ్యే. ఈ మంచి విత్తనం వేస్తే మంచి కాయలు వస్తాయి, చెడు విత్తనం వేస్తే పిచ్చి కాయలే వస్తాయి. ఆ పిచ్చి కాయల్లో ఒక భాగమే ఇది. ఇప్పుడు ఈ షర్మిలని మనం ఏదో వెనకేసుకుని రావటం కాదు. ఈ విమలమ్మని ఆవిడని విమర్శిస్తున్నామంటే ఏవాడు కూడా ఆతాను మొక్కే. కాకపోతే ఏమిటంటే ఈ రోజు జరుగుతున్న రాజకీయ క్రీడ ఒకటి ఏదైతే ఉందో అందులో బలి పశువుగా మారిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకటి వివేకానంద రెడ్డి చనిపోయాడు, రెండోది వైఎస్ సునీత ఏమవుతుందో తెలియదు, న్యాయం జరుగుతుందో లేదో కూడా తెలియదు. అలాంటి ఆ ఇద్దరిని వాళ్ళ మీద చిన్న కన్సర్న్ తోటే మనం మాట్లాడుతున్నాం తప్ప వీళ్ళంటే ప్రేమ ఉంది వాళ్ళంటే కోపం ఉందని కాదు. కానీ పరిస్థితిని వివరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఇది మనం అనుకున్నది ఏంటంటే ఇద్దరు తప్పులు ఇద్దరికీ ఉన్నాయి. ఎందుకంటే మనం షర్మిల గారిని అంతకుముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ కొంతమందిలో రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చినాక ఒక స్టేజ్లో వాళ్ళు మారతారు. సో షర్మిల గారు అంతకుముందు వాళ్ళ అన్నగారికి సపోర్ట్ చేసినా, ఎప్పుడైతే వాళ్ళ బాబాయ్ గారిని చంపినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో కనీసం వాళ్ళ కుటుంబంలో నుంచి బయటకు వచ్చారు, ఎదురు తిరుగుతున్నారు. కానీ విమలమ్మ గారు అన్నీ తెలిసి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారంటే మనకి వయసు వచ్చిన ఇవాళ షర్మిల గారు కూడా ఒక మాట అన్నారు, ఆమెకు వయసు వచ్చింది, అలాగే ఎండ బాగా ఉంది కాబట్టి ఆమెకి ఏం మాట్లాడుతున్నారో తెలియదని. అంటే డైరెక్ట్ గా ఆమెకి బుద్ధి చెల్లించింది అని చెప్పలేక ఇండైరెక్ట్ గా చెప్పారు. దొబ్బింది అనుకుంటా. అవును. సో అదే విమలమ్మ గారు మాత్రం అధికారానికి అంత దాసోహం అవటం, అలాగే మేనకోడల్ని రోడ్ల మీదకి తిప్పటం, ఇంకా అవమానించడం కూడా ఆమెకు కూడా మంచిది కాదు. చూద్దాం రేపు పొద్దున ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.